తూర్పు ఆఫ్రికా ఖండంలోని మలావి దేశ అధ్యక్షుడు సౌలస్ షిలిమాతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న 9 మంది విమానం కూలిపోయిన దుర్ఘటనలో దుర్మరణం పాలైనట్టు సమాచారం. ఆ దేశ మాజీ కేబినెట్ మంత్రి అంత్యక్రియలకని దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయలుదేరిన విమానం రాడార్ సిగ్నల్ నుండి కనిపించకుండా పోయిన విమానాన్ని గుర్తించేందుకు మలావి దేశ సైన్యం భారీ ఎత్తున గాలింపు జరిపింది. పొరుగు దేశాల డ్రోన్లు, హెలికాప్టర్లు విమానాన్ని గుర్తించేందుకు వినియోగించుకున్న మలావి దేశ సైన్యం విమానం దట్టమైన ఎత్తైన పర్వతాల్లో కూలినట్లుగా గుర్తించిన గాలింపు సైన్యం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఏటీసీ ఆ దేశ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమాన పైలట్కు తిరిగి లిలెంగ్వోకు మరలి వెళ్ళిపోవాలని సూచించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే విమాన సంబంధాలు తెగిపోయినట్లుగా తెలిసింది. ఎత్తైన పర్వత శ్రేణిలో విమాన శకలాలు గుర్తించిన గాలింపు సైన్యం ఆ విమానం తాలూకు ఆ దేశ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానమేనని గుర్తించారు.